భారతదేశంలో పనిచేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అందరిలోకెల్లా విలియం బెంటింగ్ భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రుడు. మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి పోర్ట్లాండ్ కుమారుడు బెంటింగ్ గొప్ప విద్యావేత్త, మంచి ఉదారవాది. ఇతడి కాలంలోనే భారతదేశంలో నూతన శకము ప్రారంభమైంది. ఇతడు ఇంగ్లాండు, ఇతర ఐరోపా దేశాల్లో తన కాలంలో ప్రజాభిమానం పొందినటువంటి ఉదారవాద భావాల చేత ప్రేరేపితుడయ్యాడు. మానవులందరూ సమానులేనని, సమానమైన హక్కులను పొందాలని, అనుభవించాలని ఇతడు స్పష్టం చేశాడు. విద్య మానవుల సర్వతోముఖాభివృద్ధికి ఒక మెట్టు అని భావించాడు. భారతీయులకి సాంప్రదాయ విద్యతో పాటు ఆంగ్ల విద్యా విధానాన్ని బోధించే బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వాందే అనేటువంటి విషయాన్ని స్పష్టము చేశాడు. అలాగే భారతీయులు వెనకబాటుతనానికి, అజ్ఞానానికి, మూఢ విశ్వాసాలకి కారణము రాజకీయ అస్థిరతే కాదు, వారికి సరైనటువంటి విద్య లేదు అని ఆయన గ్రహించాడు. అలాగే ఆంగ్ల విద్యా బోధన ద్వారా సమాజంలో నూతన భావాలు వ్యాప్తి చెందుతాయని, ప్రజల్లో హేతువాద, ఉదారవాద భావాలు కూడా వ్యాప్తి చెందుతాయని అతడు గట్టిగా నమ్మాడు. విలియం బెంటింగ్ తన 7 ఏళ్ల పాలనా కాలంలో భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆనాడు బెంగాల్ తదితర ప్రాంతాల్లో అమల్లో ఉన్నటువంటి సతీ సహగమనము అనేటువంటి క్రూర దురాచారాన్ని నిషేధించడానికి డిసెంబర్ 4, 1829లో ఒక చట్టం చేశాడు. మరి ఈ చట్టం ప్రకారము సతీ సహగమనమును ఫాలో అయ్యేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు శిక్షార్హులే అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. మరి ఈ చారిత్రాత్మకమైనటువంటి చట్టం ద్వారా అనేక మంది బాల్య విధవలు రక్షింపబడ్డారు. మరి ఈ యొక్క సతీ సహగమనం చట్టాన్ని ఛాలెంజ్ చేయడానికి చాలామంది భారతీయులు బెంటింగ్ను అడ్డుకున్నప్పటికీ ఆయన కృతనిశ్చయంతో ఈ యొక్క చట్టాన్ని అమలుపరిచాడు. మరి ఈ చట్టాన్ని అమలుపరచడంలో భారతీయుల పాత్ర కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఆనాడు బెంగాలు సంఘ సంస్కర్త అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ విలియం బెంటింగ్కి అండగా నిలిచాడు.